ఓం నమః శివాయ. నమస్కారం అండి. భక్తి ఆన్లైన్కు స్వాగతం. ఇప్పుడు మనం పులిహోరను భగవంతునికి నైవేద్యంగా సమర్పిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. చిత్రాన్నాన్ని మంగళవారం సాయంత్రం శ్రీ దుర్గాదేవికి లేదా చౌడేశ్వరి మరియు శక్తి దేవతలకు నైవేద్యం పెట్టి తరువాత సుమంగుళలకు ఈ ప్రసాదాన్ని పంచాలి. ఇలా చేస్తే మీకు ఉన్న మాంగళ్య దోషాలు తొలగిపోతాయి. శుక్రవారం చిత్రాన్నాన్ని దేవికి నైవేద్యంగా చేసి ఆ ప్రసాదాన్ని ఇతరులకి పంచిపెడితే మీకు మాంగళ్య దోషాలు ఉంటే తొలగిపోతాయి. పులిహోరను ధనుర్మాసంలో దేవునికి పూజలు చేయించేవారు స్త్రీలు దేవాలయాల్లో పూజలు చేయించి ప్రసాదాన్ని పంచి తాము కూడా తింటే ఆ ఇంటి యజమానికి ఉన్న అన్ని రకాల వ్యాధులు తొలగి ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. శ్రీ లక్ష్మీనారాయణను పూజించి ఈ పులిహోరను నైవేద్యంగా పెట్టి వృద్ధ బ్రాహ్మణు దంపతులను భోజనానికి పిలిచి ముందుగా పులిహోరను వడ్డించి తాంబూలాన్ని అందించాలి. ఇలా చేస్తే వారి దాంపత్య కుటుంబంలో ఉన్న కలహాలు తొలగిపోతాయి. అలాగే వచ్చే భాగంలో నేతి అన్నంను దేవునికి నైవేద్యంగా సమర్పిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.